సో హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట. నేనైతే టుడే నుంచి అయితే సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే లైక్ కొట్టండి మామ, సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. హాయ్ గైస్, వచ్చేసాం. ఓకే లెట్స్ గో. మన ముందు విలేజ్ ఉంది. మన లక్ మామూలుగా ఉండదు. సూపర్. ఇంకా లెట్స్ గో అనమాట. జిగ్ కాకపోతే సంథింగ్ రాంగ్ అనమాట. ఏమైందంటే నేను షేడర్స్ చేసా. షేడర్స్ చేస్తే పని చేయట్లే గైస్. చూడండి, బెడ్ రాక్ ఏమైనా షేడర్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అనమాట. వేసేద్దాం. స్టిల్లర్ గ్రాఫిక్స్ షేడర్ అయితే వేసాను, కానీ రాలా. మన లక్ లేదు గైస్. ఓకే లెట్స్ గో. వుడ్ కలెక్ట్ చేయాలి, కాకపోతే మనకి విలేజ్ దొరికింది. లూట్ ఉంటుంది కదా, లేపేద్దాం. లెట్స్ గో. ఆడ అదే గైస్, బ్లాక్ స్మిత్ హౌస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏరాలి ఇప్పుడు. మన అన్న ఉన్నాడు ఈడ, లేపేద్దాం తర్వాతకి. నువ్వు కొంచెంసేపు పట్టుకుంటారా గోలేం. నేను అంతలో కాదు, ఎత్తుకొని వస్తా. అద్దుగోండి దొరికింది మనకి. లెస్ గో. అక్కడైతే మనకి మంచోళ్ళు ఉంటాయి, మంచి లూట్ అయితే ఉంటుంది. ఇదిగా లేపేయాలి గైస్, మనం చేసుకోకుండా. డోరేద్దాం విలేజర్ రాకుండా. ఆహా, ఓహో, రాగానే ఇంత మంచి లూట్ వస్తుందని నేను అసలు ఊహించలే గైస్. లెట్స్ గో. మొత్తం లూట్ మొత్తం మంది. విలేజర్ దొరకకుండా దొబ్బెద్దాం గైస్ నుంచి. మళ్ళీ అటు చూసాడు. అసలు దాన్ని ఏంటంటే డైమండ్స్ దొరికినాయి గైస్ మనకి. అసలు మామూలుకు కాదు మంది. ఎంతైనా లక్కీయెస్ట్ పర్సన్. కరీ అన్నీ దొరికినాయి గైస్. హెల్మెట్ ఒక్కడు ఉంటే చాలు. అసలు మన లక్ అయితే మాసలు ఉందన్నమాట. ట్రైన్ అయితే మనకు అవసరం లాగా గైస్. లెట్స్ గో టు విలేజ్ అనమాట. ఈ స్టిక్ ఎందుకు నాకు పడేద్దాం. మనకు కావాలంటే ఇప్పటికిప్పుడు చేసుకోవచ్చు. స్టిక్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడ పెట్టేసి అయితే క్రాఫ్ట్ చేద్దాం. ఓకే, స్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఇప్పుడు అరే స్పియర్స్ ఇచ్చారు భయ్. నాకు ఇప్పుడు దాకా ఇవి వచ్చాయని తెలియదు భయ్. ఏంది భయ్ ఇది? 1+ అటాక్ డ్యామేజా? నాకు వద్దది. ఓ క్యాక్స్ అయితే చేసుకున్నాం. ఓ పికాక్స్ ఆల్సో. నాకెందుకు ఐరన్వి వాడబుద్ధి కావట్లేదు. నీట్గా పక్కన పెట్టుకోబుద్ధి అవుతుంది అనమాట. కొంతమంది అంతే పక్కన పెట్టేస్తారు మనలాగే. నీ ఎత్తుకోబో. నీదేనా బ్రో ఇల్లు? నేను అసలు దొబ్బరాని చెస్ట్లో నాకు సంబంధంలా. ఓకే లెట్స్ గో. అరే ఏం మూడు చిన్న ఫుడ్ ఉందిలే. నెక్స్ట్ బ్రెడ్ కలెక్ట్ చేయాలి గైస్. బ్రెడ్ ఉంది, బ్రెడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అవి ఉంటే గడ్డి. ఆ గడ్డి ఆడుంది, ఎతకాలి ఇప్పుడు. యాడ తెచ్చింది గడ్డి? అదే గోలం బాబాయ్, గడ్డి ఎట్టుంది బై? యాడ్రా అసలు గడ్డే లేదు. అరే ఏడుంది? ఇయ్యో దొరికేసింది బై. ఎటుందిరా డోర్ దీనికి? భలే పెట్టాడు డోర్. ఓకే గైస్, మనకైతే వచ్చేసింది కేబుల్స్ అయితే. ఇంకొన్ని ఉంటాయి గైస్, 17 సరిపోతాయి అంటారు మనకి బ్రెడ్. ఇంకొన్ని ఉంటే వెతుకుదాం అంటారా చెప్పండి? వెతుకుదాం అనుకుంటున్నా, కానీ వెతకను. వీటితోనే ఫుడ్ చేసుకుందాం. లెట్స్ గో. 99 గడ్డే. నా పక్కన ఇప్పుడు బర్రెలు ఉన్నాయంటే ఉరుక్కుంటూ వస్తాయి గేసి గడ్డిని చూసి, కానీ అటు పెట్టను నేను. లెట్స్ గో. ఓకే, చాలానే వస్తున్నాయి.
64 దాటితే అంటారా? చూద్దాం. 64 అన్న రావాలి ఇప్పుడు బ్రెడ్ నాకు. ఊరే చీప్గా 51 వచ్చినాయి గైస్. సో చీపీ 51 బ్రెడ్ వచ్చింది. ఇప్పుడు ఒకటి తినేస్తే 49కి వచ్చింది గైస్. ఇప్పుడైతే నైస్. ఇప్పుడు అవును మర్చిపోయి బెడ్ తీసుకోవాలి గైస్. లెట్స్ గో. నా పచ్చ బెడ్ అంటే ఇష్టం, కానీ ఇప్పుడు గ్రీన్ ఫ్లేవర్ యాడ్ నుంచి లేక రావాలి. ఇక్కడ బ్రెడ్ ఉండదు. సరే బ్రెడ్ అంటున్నా, బెడ్. అరే నా మొక్కన నేను డోర్ వేసుకుంటున్నాను గైస్. మోసం ఉండదు మరి మనతో, ఏమనుకుంటున్నాడు. ఓకే, ఎక్కడన్నా మైనింగ్ చేసుకుంటా పోదామంటారు కిందకి. ఓహో నీళ్ళు చూడండి ఇక్కడ ఎంత నిండిపోయినాయో. మనకి యూజ్ అయింది, ఫ్యూచర్లో బేస్ కట్టేద్దాం. హే లెట్స్ గో. గోలెం బాబుని చంపితే ఎంత ఇస్తారంటారో? 3 ఇస్తారు. హెల్మెట్కి అస్సలు సరిపోదు. అట్లా ముందరికి వెళ్దాం. అసలు తక్కువే ఇస్తాడు నాకు తెలుసు గోలం బాబు 100%. మనకైతే మనకు తెలిసి అక్కడ కానీ బ్లాక్ స్మిత్ విలేజ్ ఉంటుంది కదా గైస్. మన లక్ అదిగోండి స్ట్రైట్ చూడండి, కానొచ్చిందా? లెట్స్ గో. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి. ఓకే గైస్ వచ్చేసాం అనమాట. అదిగోండి గడ్డి. ఇప్పుడు 64గా నవ్వాలరా సంపెత్త, లేకపోతే ఏంది అక్కడ కొండలా ఉంది ఏంటిదో మరి. విలేజ్ బాగానే ఉంది గైస్, పెద్దగా ఉంది. ఇక్కడే సెటిల్ అయిపోదాం అంటారా, అక్కడ సెటిల్ అయిదామా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. విలేజ్ 2 అనమాట ఇది, దీని పేరు. విలేజ్ 1 ఏమో అది. ఎక్కడ సెటిల్ అవ్వమంటారు చెప్పండి. ఇదైతే పెద్దగా ఉంది, భలే ఉంది. దీంతో మళ్ళీ గడ్డిని చేసేద్దాం. బ్రెడ్ చేసుకుంటా. ఇప్పుడు 64 కన్నా రావాలి. ఇప్పుడు లేకపోతే సంపెత్త దీన్ని. వస్తుంది అసలు, ఖచ్చితంగా వస్తుంది. 2 3 4 వచ్చేసింది ఈ 64 గడ్డి. ఏదో వచ్చింది. ఆహా వెనకాలే ఉంది గైస్ మహాభారతం. లెట్స్ గో. ఈ నుంచి వెళ్ళిపోదాం. అరే గోల్. అరే పైన కానీ ఉందిరా. అబ్బా హేబిల్స్ లేపేద్దాం గైస్, తర్వాత లేపుదాం. ఇప్పుడు మనకాడ చాలానే ఉంది, ఇప్పుడు అవసరం లేదు. బ్లాక్ స్మిత్ హౌస్ ఉంటుంది గైస్, ఇక్కడ చూడాలి ఉందో లేదో. నాకు తెలిసి ఉంటుంది అన్ని విలేజెస్లో. విలేజ్లో రావు. ఇక్కడ పైకి ఎక్కి చూద్దాం. పైన నైట్ అవుతుంది, పడుకుందాం గైస్ ఫస్ట్ అయితే. మళ్ళీ జాంబీ బాబాయ్స్ మనం బతకనేదు. ఓకే పడుకున్నాం, స్లీప్ వేసేసాం. లెట్స్ గో. ఇప్పుడు పైకి వెళ్ళి చూడాలి. ఇక్కడ బ్లాక్ స్మిత్ హౌస్ లేదు రాయడా, కిందకి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. అబ్బా ఎక్కడా లేదండి గైస్ బ్లాక్ స్మిత్ హౌస్. ఇంకా మన గోలబాబే ఇంకా దిక్కు అనిపిస్తుంది నాకైతే. ఇంకా లెట్స్ గో టు కిల్ గోలం బాబాయ్. కాకపోతే ప్లాన్స్ ఉన్నాయి నా కాడ, యాక్స్తో చంపుదాం గైస్. 3 2 లెట్స్ గో. సారీ బ్రో. లెట్స్ గో. వస్తాడు. ఒకటే నాకు చూడాలి. అంతా ఆయన ఇచ్చాడు వీడు. మరి 3 ఇస్తారని నాకు ముందరగానే తెలుసురా. ఇంకో విలేజ్ ఉంది కదా గైస్, అక్కడ గోలెం బాంబాయి కొంచెం పెద్ద హెల్మెట్ వస్తుంది. ఫుల్ ఐరన్ ఆర్మర్ అయితే సెట్ అనమాట. లెట్స్ గో. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి. చేస్తున్నాయి ఇక్కడ. ఆడ గోలెం బాబాయ్ ఉంటాడు నాకు తెలిసి. లగిత్రాజు లగిత్ ఎక్కడున్నాడు ఈ గోలెం బాబాయ్? ఇందాడు ఆడ చూసాం గైస్, కొండ ఎక్కితే కానొస్తాడు. ఇది చిన్న కొండే. ఇక్కడ లేడు. ఇందాలు ఇక్కడే చూసా పైకి ఎక్కి. ఇక్కడ లేదు, ఎడిపోయినట్టున్నాడు మన గోలెం బాబాయ్. గాయ్స్ వెయిట్ ఏ మినిట్. ఇక్కడ ముందల బ్లాక్ స్మిత్ హౌస్ ఇక్కడ ఉంది.
సంథింగ్ ఫిషీ. ఇది నేను ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఒక్కసారి లోపలికి వెళ్దాం. లూట్ ఉందా దీంట్లో? దొరికింది గైస్. అయ్యను మనం గ్లోరం బాబాయ్ని చంపేంత అవసరం కాదు. ఊరి నాయనా, ఇంత ఐరనా ఒక్క చెస్ట్లో! ఒరే ఏమనుకుంటున్నారా గేమ్ క్రియేటరు? ఇంకో ప్యాంటా? ఒరే ఇంకోటా ఇది? అయ్యో అయ్యో స్పియర్సా. లెట్స్ గో గైస్. ఇది మొత్తం మనకి ఓహో ఎదురుకి వెళ్తానికి కానీ ఛాన్సెస్ ఉన్నాయి గైస్. మనకి ఫుల్ అయినా మనకి అప్గ్రేడ్ అవుదాం. హెల్మెట్, ఆహా హెల్మెట్ కానీ వచ్చేసింది గైస్. ఓ చిన్న బేస్ కడతా ఉన్నాను గైస్. దాంట్లో పెట్టేద్దాం మన లూట్ మొత్తం. చిన్న బేస్ కట్టుకున్నాం. ఓకే పదండి. ఎక్కడ కడదాం అంటే చిన్న స్మాల్ బేస్ ఇక్కడ ల్యాండ్ చూసుకోవాలి, అక్కడ కట్టేద్దాం. బాయ్స్ అయితే చిన్నది కట్టుకున్నాం. ఎందుకంటే చిన్నది కట్టేసి మన లూట్ అంతా దాంట్లో పెట్టేసాం అనుకోండి పని అయిపోయింది. మళ్ళీ లూట్ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇదిగో ఇక్కడ కట్టేసుకుందాం. ప్లేస్ బాగానే ఉంది ఇక్కడ. కాకపోతే నా కాడ అయితే ప్లాన్స్ లేవన్నమాట. లెట్స్ గో. మీకైతే స్పీడ్ మోషన్లో అయితే ఒక సాంగ్ వేసుకొని అయితే చూపిస్తాను అనమాట. గో. A vibração do corpo colado, pura sedução. O teu toque eu perco a direção. Só nós dois no meio do bailão. Rebolando o bailão, o rebolando o bailão. Rebolando o bailão, o rebolando o bailão.
సో గైస్ మినీ బేస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నాకైతే ఇది బిల్డ్ చేయడానికి అయితే 50 మినిట్స్ అయితే పట్టిందనమాట. ఎంత కష్టపడ్డాను గైస్ దీన్ని బిల్డ్ చేయడానికి. అదే లూట్ లేదు ముందర బిల్డ్ చేయాలన్నా. లూట్ కలెక్ట్ చేసి మొత్తం బిల్డ్ చేసేసరికి చాలాసేపు పట్టింది. నేను అడిగేది అయితే ఈ కష్టానికి అయితే ఒక్క లైక్ అనమాట. కొట్టండి గైస్ ప్లీజ్. ఫుడ్ కానీ తింటాం మర్చిపోయే గైస్ పనిలో పడి చాలా కష్టపడ్డాం అనమాట. మిగతా ఒకసారి అయితే ఇల్లుని అయితే చూపిస్తా చూడండి. ఫస్ట్ లుక్, సైడ్ లుక్, బ్యాక్ లుక్ చూసారా. నెక్స్ట్ అయితే లోపలికి వెళ్ళి చూపిస్తా. ఓకే సెట్ అయితే కట్టాను అనమాట. ఇదిగోని పైన అయితే ఇట్టు కట్టేసి అనమాట. టార్చ్ చేసి అయితే విలేజర్ ఇంట్లోనే దుబ్బేసి అనమాట. ఓహో సన్సెట్ అవుతుంది మళ్ళీ. నా నిద్రపోబుద్ధి కావట్లేదు సార్ ఎన్నిసార్లు. ఇంకా ఇదిగేసి మొత్తానికి వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా ఇది సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా ఉంటా మరి టాటా.